నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశంలో 21359 కి చేరిన కరోనా కేసులు 685 మందిని బలి తీసుకున్న మహమ్మారి 4వ వంతు రోగులతో విలవిల్లాడుతున్న మహారాష్ట్ర వైద్యులపై దాడి చేసే వారికి గరిష్టంగా 7 ఏళ్ల జైలు భారీగా జరిమానాలు విధించేలా ఆర్డినెన్స్ ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమన్వయ లోపంతో సూర్యాపేట గద్వాల వికారాబాద్ జిల్లాల్లో వైరస్ విస్తృతి సీఎంకు అధికారుల నివేదిక వెంటనే చక్కదిద్దాలని ఆదేశించిన కేసీఆర్ రోగులను నేరుగా కలిసిన వారికే కోవిడ్ పరీక్షలు లక్షణాలు లేని సెకండరీ కాంటాక్ట్లకు వద్దన్న తెలంగాణ సర్కార్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ ఏపీ సర్కార్ను కలవరపెడుతున్న కర్నూలు గుంటూరు జిల్లాలు 46% పైగా కేసులు నమోదు మరో 16,000 పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూపు ఎంఎస్ఎంఈల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు ఆదేశం గ్రీన్ క్లస్టర్లలో కేంద్ర మార్గదర్శకాల మేరకు అనుమతి కరోనా తగ్గక ముందే పలు దేశాల్లో ఆంక్షల సడలింపు యూరోప్లో దుకాణాల వద్ద భారీ వరుసలు అమెరికాలో వ్యాప్తిపై సిడిసి డైరెక్టర్ తీవ్ర ఆందోళన హైదరాబాద్ మీర్పేటలో విషాదం ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య ఆరోగ్య ఆర్థిక సమస్యలే కారణమని లేఖ దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ దేశంలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 21,359కి చేరింది 685 మంది ప్రాణాలు కోల్పోయారు 4,361 మంది వైరస్ నుంచి కోలుకున్నారు దేశంలో 400 మంది కరోనా బాధితులున్న మహారాష్ట్రలో కొత్తగా 431 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది అక్కడ రోగుల సంఖ్య 5,649కి చేరింది 269 మంది చనిపోయారు 789 మంది కోలుకున్నారు ఢిల్లీలో మరో 92 మందికి కరోనా సోకినట్లు తేలింది హస్తినలో కేసుల సంఖ్య 2,248కి చేరగా 48 మంది మృతి చెందారు 724 మంది కోలుకున్నారు గుజరాత్ లోనూ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది కొత్తగా 229 మంది వైరస్ బారిన పడినట్లు వెల్లడైంది అక్కడ కేసుల సంఖ్య 2,407కు పెరిగింది మరో 13 మంది ప్రాణాలు విడువగా చనిపోయిన వారి సంఖ్య 103కు చేరింది 179 మంది కోలుకున్నారు తమిళనాడులో కొత్తగా 33 మందికి వైరస్ సోకింది బాధితుల సంఖ్య 1,629కి చేరగా 18 మంది చనిపోయారు ఇప్పటి వరకు 662 మంది కోలుకున్నారు మధ్యప్రదేశ్లో మరో 40 మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం 1,592 మంది బాధితులు ఉండగా 80 మంది చనిపోయారు 152 మంది కోలుకున్నారు రాజస్థాన్లో 153 మందికి కొత్తగా వైరస్ ఉన్నట్లు వెల్లడైంది అక్కడ కేసుల సంఖ్య 1,888కి చేరింది మరొకరు ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 27కు పెరిగింది 328 మంది కోలుకున్నారు ఉత్తరప్రదేశ్లో 112 కొత్త కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 1,449కి చేరగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు 173 మంది కోలుకున్నారు మొరాదాబాద్ హింస కేసులో 5 నిందితులకు కోవిడ్ ఉన్నట్లు తేలడంతో 73 మంది పోలీసులను క్వారంటైన్కు తరలించారు కేరళలో మరో 11 మందికి వైరస్ ఉన్నట్లు తేలగా అక్కడ కేసుల సంఖ్య 437కు పెరిగింది 3 ప్రాణాలు కోల్పోగా 310 మంది చికిత్స పొందుతున్నారు కర్ణాటకలో పాజిటివ్ కేసుల సంఖ్య 427కు చేరింది మొత్తం 17 మంది చనిపోయారు 131 మంది కోలుకున్నారు జమ్మూ కాశ్మీర్లో మరో 27 మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది మొత్తం బాధితుల సంఖ్య 407కు చేరగా 5 ప్రాణాలు కోల్పోయారు 81 మంది కోలుకున్నారు పశ్చిమ బంగాలో మొత్తం 423 మంది వైరస్ బారిన పడ్డారు 15 మంది చనిపోయారు మరో 79 మంది కోలుకున్నారు హర్యానాలో 264 మందికి వైరస్ సోకగా 3 ప్రాణాలు విడిచారు 158 మందికి నయమైంది పంజాబ్లో మొత్తం 257 కేసులు నమోదు కాగా 16 మంది మరణించారు 53 మంది కోలుకున్నారు బీహార్లో రోగుల సంఖ్య 143కు చేరగా 2 చనిపోయారు 46 మంది కోలుకున్నారు కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష సహా 5 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించేలా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది వైద్య సిబ్బంది రక్షణలో రాజీ లేదన్న ప్రధాని మోదీ ఆర్డినెన్స్ తేవడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించేలా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్డినెన్స్ తేగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. అంటువ్యాధుల నివారణ చట్టం 1987లో సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తెచ్చింది. దాడుల్లో వైద్య సిబ్బందికి గాయాలైనా, ఆస్తులు ధ్వంసం చేసినా పరిహారం అందించనున్నట్లు ఆర్డినెన్స్ లో పేర్కొంది. ఆర్డినెన్స్ ప్రకారం వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారికి 3 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. 50,000 నుంచి 2 లక్షల రూపాయలు జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది. వైద్యులను తీవ్రంగా గాయపరిస్తే 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. తీవ్రంగా గాయపరిస్తే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది. ఆస్తుల ధ్వంసానికి దిగితే ఆ ఆస్తుల మార్కెట్ రేటుకు 2 పరిహారం వసూలు చేస్తామని కేంద్రం వెల్లడించింది. 30 రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుందని, ఏడాదిలోపు కోర్టులు తీర్పులు ఇస్తాయని పేర్కొంది. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది రక్షణలో ఎలాంటి రాజీ లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం చిత్తశుద్ధిని ఆర్డినెన్స్ చాటుతోందని ట్విట్టర్లో వెల్లడించారు. మరోవైపు కరోనా నిర్ధారణ కోసం కేవలం RT-PCR పరీక్షలు మాత్రమే చేయాలని, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు చేయవద్దని భారత వైద్య పరిశోధన మండలి ICMR రాష్ట్రాలకు మరోసారి సూచించింది. ICMR డీజీ బలరాం 3 రోజుల క్రితం రాష్ట్రాలకు రాసిన లేఖకు అనుగుణంగా సంస్థ అడిషనల్ డీజీ GS తొతేజా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరో లేఖ రాశారు. కరోనా రోగ నిర్ధారణకు ముక్కులు, గొంతు నుంచి తీసుకునే స్వాబ్ ఆధారంగా RT-PCR టెస్టులు మాత్రమే చేయాలని ఆయన కోరారు. వైరస్కు గురైన వ్యక్తి శరీరంలో యాంటీబాడీలు ఎంతవరకు తయారయ్యాయో తెలుసుకోవడానికి మాత్రమే యాంటీబాడీ టెస్టులు చేస్తారని ICMR అడిషనల్ డీజీ స్పష్టత ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతోందని, చాలా రాష్ట్రాలు సొంతంగా ఈ టెస్టు కిట్లు సేకరించినట్లు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు ICMR కూడా వాటిని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ RT-PCR కిట్ల స్థానంలో వీటిని ఉపయోగించకూడదని సూచించారు. ఇదే సమయంలో ఈ నెల 20 నుంచి లాక్డౌన్కు ఇస్తున్న మినహాయింపులకు అదనంగా కొన్ని వెసులుబాట్లను కేంద్ర హోంశాఖ కల్పించింది. విద్యా సంవత్సరం సమీపిస్తున్నందున పుస్తకాల దుకాణాలు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, వాటి నిర్వహణ పనులు చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ రీఛార్జ్ సేవల దుకాణాలు, ఫోన్ ఛార్జర్ల అమ్మకాలకు అనుమతులిచ్చింది. పట్టణాల్లోని బ్రెడ్ తయారీ, పిండి మిల్లులు, పాల శీతలీకరణ కేంద్రాలు కార్యకలాపాలను పునరుద్ధరించుకోవచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పకడ్బందీ లాక్డౌన్ చర్యలు వైరస్ సోకిన వారిని గుర్తించి కట్టడి చేస్తున్నందున తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న కరోనా పరీక్షల్లో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలిందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో శాఖల మధ్య సమన్వయ లోపమే వైరస్ విస్తృతికి కారణమని ఉన్నతాధికారులు నివేదించగా పరిస్థితిని చక్కదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. తెలంగాణలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 943కు చేరింది. మహమ్మారి కారణంగా మరొకరు చనిపోగా తెలంగాణలో మృతుల సంఖ్య 24కు చేరింది. 725 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 194 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసుల్లో హైదరాబాద్ లో తాత్కాలిక షెల్టర్ హోంలో ఉన్న యాచకురాలికి కరోనా సోకినట్లు తేలడంతో అక్కడ ఆశ్రయం పొందుతున్న 34 మందిని క్వారంటైన్ కు తరలించారు. మిగిలిన షెల్టర్ హోంలపై అధికారులు దృష్టి సారించారు. మహమ్మారి వల్ల యునాని వైద్యుడొకరు చనిపోయినట్లు చెప్పిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆయన కుటుంబ సభ్యులకు వైరస్ సోకగా చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కూడిన బృందం సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పరిశీలించింది. అనంతరం వారు నేరుగా ప్రగతి భవన్ కు చేరుకుని అక్కడి పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. సరిహద్దు జిల్లాలు కావడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. 3 జిల్లాల్లో క్వారంటైన్, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ సరిగా లేదని ముఖ్యమంత్రికి చెప్పగా పరిస్థితి చక్కదిద్దాలని కేసీఆర్ ఆదేశించారు. వెంటనే వైరస్ నిరోధక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మొత్తం కేసుల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. తెలంగాణలో వైరస్ వ్యాప్తి చెందిన అన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని వైద్యాధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు
కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా సోకిన వారందరినీ గుర్తించామని, వారి ద్వారా ఎవరెవరికి సోకే అవకాశం ఉందో జాబితా తయారు చేసి పరీక్షలు జరిపినట్లు సీఎం తెలిపారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో కరోనా సోకిన వారున్నారో ఒక అంచనా దొరికిందన్నారు. వాటి ఆధారంగా కంటైన్మెంట్లు ఏర్పాటు చేశామని, అక్కడ ప్రజలను బయటకు రానియకుండా, బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరించామని కేసీఆర్ అన్నారు. కాంటాక్ట్ వ్యక్తులందరినీ క్వారంటైన్ చేశామని, తద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగామని కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు లాక్డౌన్ విజయవంతంగా అమలవుతోందన్న ముఖ్యమంత్రి ప్రజలు కూడా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదే విధంగా సహకరించి లాక్డౌన్, కంటైన్మెంట్ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కోవిడ్-19 పాజిటివ్ గా గుర్తించిన వ్యక్తితో నేరుగా కలిసి 15 నిమిషాలకు పైగా గడిపిన వ్యక్తులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో సెకండరీ కాంటాక్ట్లు ఉన్నట్లు గుర్తించినప్పటికీ వారిలో లక్షణాలు లేకపోతే నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. క్వారంటైన్లో ఉన్నవారు నిబంధనలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యతను స్థానిక యంత్రాంగమే తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. క్వారంటైన్ గడువు 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కరోనా రోగులను రక్షించేందుకు ప్లాస్మా థెరపీ, ఇమ్యునోగ్లోబిన్ చికిత్సకు అనుమతి ఇవ్వాలని విర్కోబయోటిక్ సంస్థ ప్రతినిధులు తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ను కోరారు. ప్లాస్మా థెరపీ కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఐసీఎంఆర్ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో విర్కోబయోటిక్ ప్రతినిధులు మంత్రి ఈటలతో సమావేశమయ్యారు. ఇప్పటికే కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి వచ్చిందని, కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మొదటి 3 నెలలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని విర్కోబయోటిక్ హామీ ఇచ్చినట్టు సమాచారం. విర్కో వినతిపై నిపుణుల అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల చెప్పినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. ఏపీలోని మొత్తం కేసుల్లో 46% పైగా కేసులు ఈ 2 జిల్లాల్లోనే నమోదయ్యాయి. కర్నూలులో బాధితుల సంఖ్య 200 దాటగా గుంటూరులో 177కు చేరింది. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి సేకరించిన నమూనాల్లో 16,000కు పైగా ఫలితాలు రావాల్సింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య 821కి చేరింది. బుధవారం ఒక్కరోజే 60 కొత్త కేసులు నమోదవగా గుంటూరు జిల్లాలో 2, అనంతలో 1 కరోనాకు బలయ్యారు. బుధవారం ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 19 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో జిల్లాలో బాధితుల సంఖ్య 203కు చేరింది. ఏపీలో నమోదైన మొత్తం కేసుల్లో 4వ వంతు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. నందికొట్కూరులో ఒకేసారి 4 కేసులు బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నంద్యాలలో అన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఓ సచివాలయ ఉద్యోగికి పాజిటివ్ రావడంతో వార్డు ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ హరినారాయణతో పాటు ఏపీఎన్ఆర్టీ సీఈఓ శ్రీనివాసరావును కోవిడ్ ప్రత్యేక అధికారులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. గుంటూరు జిల్లాలో బుధవారం నిర్ధారించిన 19 పాజిటివ్ కేసులతో కలిపి బాధితుల సంఖ్య 177కు చేరింది. గుంటూరు అర్బన్ పరిధిలో మరోసారి కేసుల తాకిడి కనిపించింది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనే 380 బాధితులుండగా ఇది ఏపీ వాటాలో 46.74% అని అధికారులు తెలిపారు. విజయవాడలోని కోవిడ్ ఆసుపత్రి నుంచి 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 59కి చేరింది. ఒక్క శ్రీకాళహస్తిలోనే 40 కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనుమానితుల నమూనాల్లో ఇంకా 16,000కు పైగా ఫలితాలు రావాల్సి ఉంది. అత్యధికంగా విశాఖలో 5,781 మంది నుంచి నమూనాలు సేకరించారు. విజయనగరం, శ్రీకాకుళంలో 2,000, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,600కు పైగా ఫలితాలు రావాల్సి ఉంది. ప్రకాశం జిల్లా నుంచి 754 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నా 1,500కు పైగానే వెల్లడి కావాల్సి ఉందని తెలుస్తోంది. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఎంఎస్ఎంఈలపై లాక్డౌన్ ప్రభావాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి కేంద్రం మార్గదర్శకాల మేరకు గ్రీన్ క్లస్టర్ల వద్ద తగిన నిబంధనలు పాటిస్తూ ఆయా సంస్థల కార్యకలాపాలను కొనసాగించాలని సూచించారు. సమీక్షకు ముందు ఆంధ్రప్రదేశ్లో తయారైన ఇన్ఫ్రారెడ్ నాన్ కాంటాక్ట్ 4-హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్లను జగన్ ఆవిష్కరించారు. విశాఖ మెడ్టెక్ జోన్ కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ ల్యాబ్స్ తొలిసారి దేశీయంగా వీటిని రూపొందించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అతి తక్కువ ఖర్చుతో స్థానికంగా ఉన్న ఉద్యోగులతోనే రోజుకు 1000 ఇన్ఫ్రారెడ్ నాన్ కాంటాక్ట్ 4-హెడ్ థర్మామీటర్లు తయారు చేస్తున్నామన్న సంస్థ ప్రతినిధులు త్వరలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా ఉత్పత్తిని పెంచుతామని సీఎంకు వివరించారు.
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కోవిడ్ అనుమానిత లక్షణాలు, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులను ఉంచిన క్వారంటైన్ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ ఆర్ఎండ్బి కార్యాలయం నుంచి కలెక్టర్లతో సీఎస్ వీడియో సమావేశం నిర్వహించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారికి మెరుగైన ఆహారం, పండ్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ఆసుపత్రులుగా ప్రకటించిన చోట సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలిగినందున ప్రత్యామ్నాయ ఆసుపత్రులపై ప్రజలందరికీ అవగాహన కలిగించాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. క్వారంటైన్ పూర్తయి బయటకు వెళ్లే వారందరూ విధిగా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. కొత్తగా 80,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 26,37,000 దాటింది. 1,84,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 7,17,000 మందికి పైగా కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రళయం కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా తర్వాత అత్యధికంగా బ్రిటన్లో వైరస్ కేసులు, మరణాలు బాగా పెరుగుతున్నాయి. బ్రిటన్లో 133,495 మంది కోవిడ్-19 బారిన పడగా చనిపోయిన వారి సంఖ్య 18,100కు చేరింది. నిన్న ఒక్కరోజే 763 మంది చనిపోయారు. కొత్తగా 4,451 మందికి కరోనా సోకింది. ఫ్రాన్స్ లో ఇప్పటివరకు 159,877 మందికి వైరస్ నిర్ధారణ కాగా వారిలో 21,340 మంది చనిపోయారు. బుధవారం ఒక్కరోజే 544 మంది మృతి చెందారు. మరో 1,827 మందికి కరోనా సోకింది. స్పెయిన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 2,08,389 మంది వైరస్ బారిన పడ్డారు. 21,717 మందికి పైగా మరణించారు. బాధితుల్లో 85,915 మంది కోలుకున్నారు. ఒక్కరోజే స్పెయిన్ లో 435 మంది చనిపోయారు. మరో 4,211 మందికి వైరస్ సోకింది. ఇటలీలో 1,87,327 మంది మహమ్మారి బారిన పడగా మొత్తం 25,085 మంది మరణించారు. కొత్తగా 437 మంది చనిపోయారు. మరో 3,370 మందికి పాజిటివ్ గా తేలింది. జర్మనీలో 1,50,062 మందికి వైరస్ సోకగా 5,250 మంది మృతి చెందారు. 1,600కు పైగా కొత్త కేసులు నమోదు కాగా మరో 164 మంది బలయ్యారు. ఇరాన్లో కేసులు 85,996కు చేరగా 5,391 మంది మృతి చెందారు. నిన్న 94 మంది మరణించారు. టర్కీలో మొత్తం బాధితుల సంఖ్య 98,674కు చేరగా 2,376 మంది మృత్యువాత పడ్డారు. బెల్జియంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. మొత్తం కోవిడ్ కేసులు 41,889కి చేరగా 6,262 మంది చనిపోయారు. బుధవారం 264 మంది మృతి చెందారు. బ్రెజిల్లో మొత్తం బాధితుల సంఖ్య 45,757కు చేరగా 2,906 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 164 మంది మృతి చెందారు. రష్యాలో ఒక్కరోజే 5,236 మందికి వైరస్ సోకగా బాధితుల సంఖ్య 58,000కు చేరువైంది. మృతుల సంఖ్య 513కు చేరింది. కెనడాలో కోవిడ్ కేసులు 39,813కు పెరగ్గా ఇప్పటి వరకు 1,966 మంది మరణించారు. నెదర్లాండ్స్ లో బాధితుల సంఖ్య 34,842కు పెరిగింది. మృతుల సంఖ్య 4,054కు చేరింది. రాజ్యం అమెరికాలో కోవిడ్-19 మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 8,48,994 మందికి వైరస్ సోకగా 47,676 మంది చనిపోయారు. కొత్తగా 29,973 మంది వైరస్ బారిన పడితే మరో 2,341 మంది మరణించారు. వైరస్ అధికంగా వ్యాపిస్తున్న న్యూయార్క్లో ఇప్పటి వరకు 2,62,081 మందికి కరోనా సోకింది. 20,167 మంది చనిపోయారు. న్యూయార్క్లో కొత్తగా 5,026 మందికి వైరస్ సోకినట్లు తేలగా 474 మంది చనిపోయారు. అమెరికాలో మొత్తం మీద 83,759 మంది కోలుకున్నారు. అమెరికాలో మున్ముందు కరోనా ఎక్కువగా కల్లోలం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న శీతాకాలంలో తమ దేశంలో వైరస్ ప్రభావం పెరిగే ముప్పు ఉందని అమెరికాలో వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం CDC డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ పేర్కొన్నారు. శీతాకాలంలో కరోనాకు ఫ్లూ కూడా తోడై పరిస్థితులు భయానకంగా మారొచ్చని తెలిపారు. మరోవైపు అమెరికాలో నిషేధాజ్ఞల సడలింపు అంశం పూర్తిగా రాజకీయ రంగును పులుముకుంటోంది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు రిపబ్లికన్ గవర్నర్లు ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నారని, డెమోక్రాట్ గవర్నర్లు ఆజ్ఞలను మరింత కఠినతరం చేస్తున్నారని తెలుస్తోంది. అగ్రరాజ్యంలో వైరస్ వ్యాప్తి ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది. అమెరికాలో ఫిబ్రవరి 29న తొలి మరణం నమోదైనట్లు భావించిన కాలిఫోర్నియా శాంటా క్లారా ప్రాంతంలో ఫిబ్రవరి 6, 17 తేదీల్లో మరణించిన 2 వ్యక్తులకు కరోనా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ వలసలను పాక్షికంగా అడ్డుకునే ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం, ఆర్థిక పతనం నుంచి అమెరికా కార్మికులను రక్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆయన శ్వేతసౌధంలో చెప్పారు. అగ్రరాజ్యంలోకి కొత్తగా ఉద్యోగాల కోసం వలస రావడాన్ని 60 రోజుల పాటు నిషేధించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న తాత్కాలిక కార్మికులకు మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. ఈ చర్యలు నిరుద్యోగ అమెరికన్లకు ఉపయోగపడతాయని ట్రంప్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2,20,00,000 మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలను పునః ప్రారంభించడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ మేరకు పలు దేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే ఆంక్షల తీవ్రత తగ్గినప్పటికీ ప్రజల్లో భయం మాత్రం తగ్గలేదు. జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రియాల్లో కొంతమేర ఆంక్షలను సడలించగా జనసంచారం కొద్దిగా ప్రారంభమైంది. పలు నిత్యావసర వస్తువుల దుకాణాల ఎదుట జనాలు వ్యక్తిగత దూరం పాటిస్తూ బారులు తీరారు. మరోవైపు అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేయాలంటూ నిరసనలు పెరుగుతున్నందున పలు రాష్ట్రాలు ఆంక్షలను స్వల్పంగా సడలించాయి. సెర్బియాలో బహిరంగ ఆహార మార్కెట్లను ప్రారంభించగా వ్యాపారులు మాస్కులు, చేతి తొడుగులు వేసుకుని వస్తువులను విక్రయించారు. వారానికి 3 సార్లు నడక కోసం 65 ఏళ్లకు పైబడిన వారికి అనుమతించారు. స్పెయిన్లో 6 వారాల తర్వాత పిల్లలను బయటకు పంపించేలా అనుమతించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేసులు పెరగడంతో సింగపూర్ లాక్డౌన్ ను జూన్ వరకు పొడిగించింది. రంజాన్ సమయంలో ప్రార్థనా స్థలాలకు అనుమతి ఇవ్వాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మత పెద్దలు ప్రభుత్వాన్ని పాకిస్తాన్ వైద్యులు కోరుతున్నారు. కరోనా నివారణ సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు, విద్యాసంస్థలు, వర్తక వాణిజ్య సంఘాల తరపున 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్ కు చెక్కు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రజలు వైకాపా తరపున 1,60,00,000 విరాళం అందించారు. వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహరాజు, పిఎస్సిఎస్ చైర్మన్ ప్రసాదరాజు, ఎస్ హరివర్మ చెక్కును సీఎంకు అందించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పిఎస్సిఎస్, పిడబ్ల్యూసిఎస్ తరపున 1,25,116 రూపాయలు విరాళమిచ్చారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల తరపున 5,60,600 రూపాయలు విరాళమిచ్చారు. డీసీసీబీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు, మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు చెక్కును సీఎంకు అందించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట అల్మాస్గూడలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ సాయితేజ అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య చేసుకున్నారు. ప్లీజ్ డోర్ తెరవండి అని తలుపు బయట అంటించిన స్టిక్కర్ చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చేసరికే 4 మృతదేహాలు ఇంటిలో ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తరూర్ మండలం డోర్నకల్ గ్రామానికి చెందిన సువర్ణభాయ్, ఆమె కుమారులు హరీష్, గిరీష్, కుమార్తె స్వప్న ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. వారంతా అల్మాస్గూడలో సుమారు 2 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. ఆరోగ్య సమస్యలపై ఎన్నో పూజలు చేసినా ఫలితం దక్కలేదని ఆత్మహత్య లేఖలో వారు పేర్కొన్నారు. మందుల కోసం తెచ్చిన డబ్బులు, బంగారం ఖర్చయిపోయాయని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో ఉంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లాక్డౌన్ వేళ దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దివ్యాంగులు, వారి సహాయకులకు పోలీసులు పాసులు ఇవ్వాలని, చికిత్సలు, ఔషధాల కోసం బయటకు వెళ్లినప్పుడు వేధించవద్దని స్పష్టం చేసింది. లాక్డౌన్ సందర్భంగా దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డి ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ విచారణలో దివ్యాంగులకు అవసరమైన అత్యవసర చికిత్సలకు ప్రాధాన్యం ఇవ్వడం సహా నిత్యావసరాలు, ఔషధాలను దివ్యాంగుల ఇంటి వద్దకే చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లను పత్రికలు, మీడియా ద్వారా విస్తృత ప్రచారంలోకి తేవాలని ఆదేశించింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలపగా ఆయా ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని కోర్టు సూచించింది. జిల్లా సంక్షేమ అధికారులు తమ జిల్లా పరిధిలోని దివ్యాంగుల వివరాలు సేకరించి వారి బాగోగులు చూసుకోవాలని తెలిపింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలపై మే 13 నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు విడుదల చేస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్కు 14.925 టీఎంసీలు, ఆగస్టు వరకు తెలంగాణకు 52.207 టీఎంసీలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్కు హంద్రీనివా ద్వారా 1 టీఎంసీ, సాగర్ ఎడమ కాలువ ద్వారా 3.925 టీఎంసీలు, సాగర్ కుడి కాలువ ద్వారా 10 టీఎంసీలు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో వివరించింది. తెలంగాణకు కల్వకుర్తి ఎత్తిపోతలకు 2 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువ ద్వారా 28.277 టీఎంసీలు, ఏఎంఆర్పీ హైదరాబాద్ తాగునీరు మిషన్ భగీరథ అవసరాల కోసం 21.980 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలంలో 807 అడుగులపైన నికరంగా 4.536 టీఎంసీల నీరు, నాగార్జున సాగర్లో 510 అడుగులపైన నికరంగా 63.181 టీఎంసీల నీరు ఉన్నట్లు కృష్ణా బోర్డు వివరించింది.
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్నికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉద్యాన ఆక్వా ఉత్పత్తులతో పాటు రబీ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. కొందరు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యాన ఆక్వా రబీ పంటల సాగు దిగుబడుల వివరాలను మండలాలు జిల్లాల వారీగా తెలపాలని సీఎస్ ను కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి కింద గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలతో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.